హలో అండి, అందరు బాగున్నారా? అందరి ఇళ్లలోనూ ఆవకాయ హడావుడి అయిపోయిందా? ఒక్క 4 కాయలతో నేను చూపించే విధంగా నువ్వుల ఆవకాయ పట్టుకోండి. చాలా చాలా బాగుంటుంది. దీనిలో అస్సలు కారం వేయము. ఆవు పిండిలోని ఘాటుతోనే మనకి కారం సరిపోతుంది. కమ్మగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ 8 కాయలు తీసుకున్నాను. కానీ కాయలతో కాదు, మనము ముక్కలు కొట్టించుకొని వచ్చిన తర్వాత ముక్కలు కొలుచుకొని దాని ప్రకారం దీనిలో వేయాల్సిన దినుసులన్నీ మనము కొలుచుకుందాము. వీటిని నీళ్ళలో ముచ్చుకు తీసి నీళ్ళల్లో వేసి కొంచెం కడిగి ఆరపెట్టి ముక్కలు కొట్టించడానికి మాత్రం బయటికి పంపించాను. ముక్కలు వచ్చిన తర్వాత జీడి మొత్తం తీసేసి శుభ్రంగా తుడుచుకొని క్లీన్ చేసుకొని రెడీ చేసుకున్నాను. ముక్కలన్నీ శుభ్రంగా చేసుకుని ఒక పక్కన పెట్టుకొని వీటిని ఇప్పుడు ఎన్ని గిన్నెలు అవుతాయో కొలుచుకుందాం. ఒక గిన్నె తీసుకొని దానిలో ఇలా పైదాకా పెట్టుకొని కొలుచుకుందాం. ఇవి మొత్తం నాకు 4 గిన్నెలు అయినాయి. 4 గిన్నెలకి కొలతలు ఇప్పుడు చూద్దాం. 4 గిన్నెల ముక్కలు అయినాయి కదా, దానికి ఒక గిన్నె ఆవాలు, ఒక గిన్నె నువ్వులు, 1/2 కప్పు ఉప్పు, కొన్ని ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి, ఇంకా 1 స్పూను మెంతి పొడి. 1/2 కప్పు ఉప్పుని కళ్ళుప్పు కదా ఎండపెట్టి పౌడర్ చేసుకున్నాను. అలాగే నువ్వులు ఆవాలు కూడా ఒక 2 గంటల పాటు ఎండలో పెట్టాను. వాటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని నీళ్లు పోసి మెత్తగా దోసల పిండిలాగా రుబ్బుకోవాలి. మీరు విన్నది కరెక్టేనండి. నీళ్లు పోసి చక్కగా దోసల పిండిలాగా రుబ్బేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మెత్తగా రుబ్బుకొని తెచ్చుకుందాం. ఇలాగా చక్కగా నీళ్లు పోసి దోసల పిండి మాదిరి మెత్తగా రుబ్బుకున్నాను. ఇప్పుడు బౌల్లోకి మనం మిక్సీ పట్టుకున్న ఉప్పు, 1 స్పూన్ మెంతి పొడి, తర్వాత రుబ్బి పెట్టుకున్న నువ్వులు ఆవ పిండి మొత్తం ఆ బౌల్లోకి వేసేసుకుందాం. ఈ నువ్వులు కమ్మదనము, ఆవపిండిలోని ఘాటు, ఇది మొత్తం మీద చాలా చాలా బాగుంటుంది పచ్చడి. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ఒక్క 4 కాయలతో ట్రై చేయండి. నచ్చితే నెక్స్ట్ ఇయర్ ఎక్కువ పట్టుకోవచ్చు. ముక్కల్ని కలిపి పెట్టుకున్న అన్ని పిండ్లని కలిపి చక్కగా కలిసేటట్టు కలుపుకుందాం. వెల్లుల్లి కూడా దీనిలోనే వేసేసేయండి. వేసేసి మొత్తం అన్నీ కూడా ముక్కలకి పట్టేటట్టు, ఉప్పు కూడా అడుగున వేసాం కదా, అది కూడా కలిసేటట్టు చక్కగా కలుపుకుందాం. ఆవకాయ అంటే చక్కగా చేయి పెట్టి ముక్కలు అన్నీ పిండ్లు కలపాల్సిందే, కానీ దీన్ని గరిటెతో తిప్పినా సరిపోతుంది. పిండి జారుడుగా ఉంది కదా, ముక్కలన్నిటికీ గరిటెతో తిప్పినా చక్కగా సరిపోతుంది. మీకు మొత్తం ప్రొసీజర్ చూపించాలని కలిపింది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్గా 4 ముక్కలకి 1 కప్పు నూనె పడుతుంది మామూలు ఆవకాయకి. దీనిలో 1/2 కప్పు సరిపోతుంది. 1/2 కప్పు ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టి కొంచెం మెంతులు, కమ్మటి వాసన వస్తున్నప్పుడు దానిలోనే కొంచెం ఎక్కువగా జీలకర్ర, అది కూడా వేగిన తర్వాత స్టవ్ మీద నుంచి దింపేసి పక్కన ఉంచండి. ఈ నూనె పూర్తిగా ఆరాలి. గోరువెచ్చగా కూడా వద్దు, పూర్తిగా ఆరాక అప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆవకాయలోకి ఆ తాలింపు మొత్తాన్ని వేసేద్దాం. ఆయిల్ తక్కువ పడుతుంది పచ్చళ్ళలో, ఇంకా కారం కూడా అస్సలు వేయము. కారము ఇష్టపడని వాళ్ళకి ఈ పచ్చడి చాలా చాలా నచ్చుతుంది. వర్షాకాలం స్టార్టింగ్లో ఆవ పెట్టిన కూరలు పచ్చళ్ళు తినటం ఒంటికి చాలా మంచిదంట. ఈ మధ్యనే ఒక ఫ్రెండ్ చెప్పారు. సో వర్షాకాలం స్టార్టింగ్లో ఈ పచ్చడి తినటం మన ఆరోగ్యానికి చాలా మంచిదట. నువ్వులు ఎలాగో మంచిదని మన అందరికీ తెలుసు. సో ఒకసారి 2-3 కాయలతో ఈ పచ్చడి తప్పనిసరిగా ట్రై చేయండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. కాకపోతే దీన్ని ఒక వారం రోజులు తినడానికి ఫ్రెష్గా కొంచెం బయట పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం 1 ఇయర్ ఫుల్గా
ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు. నువ్వుల ఆవకాయ ప్రొసీజర్ నచ్చిందా? ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ పచ్చడిని ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసేసుకుందాము. దీన్ని మనం మామూలు రెగ్యులర్ ఆవకాయ కనుక 3వ రోజున కలుపుకుంటాం కదా, అలా మరొకసారి 3వ రోజున కలుపుకొని ఉప్పు సరి చేసుకుని, సరిపోతుంది ఉప్పు 1/2 కప్ చాలు, కారం లేదు కాబట్టి 1/2 కప్ కరెక్ట్గా సరిపోతుంది. నాకు ఇది ఒక ఫ్రెండ్ చెప్పిన రెసిపీ. మా ఇంట్లో అందరికీ చాలా నచ్చి ఇది లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇదే పద్ధతిలో పెడుతున్నాను. ఓన్లీ థింగ్, దీన్ని మొత్తాన్ని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫుల్ 1 ఇయర్ ఈ పచ్చడిని ఎంజాయ్ చేయొచ్చు. నీళ్ళ ఆవకాయ విన్నారా? అదైతే నీళ్ళతో పెట్టి మా ఫ్రెండ్ బయటే ఉంచేస్తారు. సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుందంట. కానీ ఇది నువ్వు పప్పు కదా, కొంచెం గుడలాగా వచ్చేస్తుంది. సో మీరు 3rd డే కలిపిన తర్వాత మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎంజాయ్ చేయండి.